మాజీ మంత్రి కేసుల భయం ఏకోశానా లేదు. తాజా 2 కేసుల్లో బెయిల్ వచ్చినా 2023లో సత్తెనపల్లిలో నమోదైన కేసులో పీటీ వారెంట్పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు సబ్ కోర్టుకు కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలీసులు అంబటిని తీసుకొచ్చారు. ఈ క్రమంలో కోర్టు దగ్గరకు వచ్చిన పార్టీ క్యాడర్, అభిమానులు, మీడియా ప్రతినిధులను చూసి చేతులతో కొన్ని సంకేతాలు ఇచ్చారు అంబటి. పుష్ప సినిమాలో హీరో చేసినట్టుగా చేతులను గడ్డం కింద పెట్టి తగ్గేదే లేదన్న సిగ్నల్ ఇచ్చేశారు. ముందుగా తంబు సింబల్ చూపించిన మాజీ మంత్రి వెంటనే తగ్గేదే లేదన్నారు. 2023 సంక్రాంతి సమయంలో లక్కీ డ్రా పేరుతో మోసం చేశారని అంబటిపై జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. లక్కీ డ్రా పేరుపై రాస్తున్నానని చెప్పి పెన్షన్దారుల నుంచి 200 చొప్పున వసూలు చేశారనే అభియోగం ఉంది. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు తగ్గేదే లేదంటున్నారు. పలు కేసుల్లో అరెస్ట్ అయి ప్రస్తుతం రిమాండ్లో జైల్లో ఉన్న మాజీ మంత్రిలో కేసుల భయం ఏకోశానా లేదు. తాజాగా 2 కేసుల్లో బెయిల్ వచ్చినా 2023లో సత్తెనపల్లిలో నమోదైన కేసులో పీటీ వారెంట్పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు సబ్ కోర్టుకు కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలీసులు అంబటిని తీసుకొచ్చారు. ఈ క్రమంలో కోర్టు దగ్గరకు వచ్చిన పార్టీ క్యాడర్, అభిమానులు, మీడియా ప్రతినిధులను చూసి చేతులతో కొన్ని సంకేతాలు ఇచ్చారు అంబటి రాంబాబు. పుష్ప సినిమాలో హీరో చేసినట్టుగా చేతులను గడ్డం కింద పెట్టేసి తగ్గేదే లేదన్న సిగ్నల్ ఇచ్చారు. ముందుగా తంబు సింబల్ చూపించిన మాజీ మంత్రి వెంటనే తగ్గేదే లేదన్నారు. 2023 సంక్రాంతి సమయంలో లక్కీ డ్రా పేరుతో మోసం చేశారని అంబటిపై జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. లక్కీ డ్రా పేరుపై పెన్షన్దారుల నుంచి 200 రూపాయల చొప్పున వసూలు చేశారనే అభియోగం ఉంది. ఇక 3 ఏళ్ల క్రితం కేసు నమోదు చేసిన పోలీసులు ఇన్నాళ్లు ఏం చేస్తున్నారని అంబటి తరపు లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. కావాలనే ఇప్పుడు సెక్షన్లు అలర్ట్ చేసి పీటీ వారెంట్ ఇచ్చారని కోర్టుకు తెలిపారు. ఎఫ్ఐఆర్లో 2 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు ఉన్నాయన్నారు. 2 కేసుల్లో బెయిల్ వచ్చిందని తెలిసి ఇబ్బంది పెట్టాలని సెక్షన్లు మార్చారన్నారు. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు తగ్గేదే లేదంటున్నారు. పలు కేసుల్లో అరెస్ట్ అయి ప్రస్తుతం రిమాండ్లో జైల్లో ఉన్న మాజీ మంత్రిలో కేసుల భయం ఏకోశానా లేదు. తాజాగా 2 కేసుల్లో బెయిల్ వచ్చినా 2023లో సత్తెనపల్లిలో నమోదైన కేసులో పీటీ వారెంట్పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు సబ్ కోర్టుకు కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలీసులు అంబటిని తీసుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే అంబటి రాంబాబుపై దాదాపు 40 కేసుల దాకా నమోదైన వాటికి సంబంధించి అన్నిటికీ బెయిల్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న దానికి సంబంధించి అంబటి రాంబాబుని పీటీ వారెంట్ పై అయితే గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు. ఇదే క్రమంలో అంబటి రాంబాబు ఆ పుష్ప సినిమాలో యాక్షన్ మాదిరిగా తగ్గేదే లేదనే విధంగా అయితే అంబటి రాంబాబు యాక్షన్ చేసి చూపించి ఏదైతే బొట్టును వేలు ఎత్తి హ్యాపీ అన్నట్టుగా కూడా ఆయన ఏదైతే వైసీపీ కార్యకర్తలకి, నాయకులకి అయితే అభివాదం చేశారో దీనికి సంబంధించి ఏదైతే అంబటి రాంబాబు ఏదైతే తనకు సంబంధించిన కేసులో ఏదో దేంట్లోనూ కూడా తప్పు అనేది లేదు కాబట్టి నేను తగ్గేదే లేదనే విధంగా అయితే అంబటి రాంబాబు ఆయన యాక్షన్ పరంగా చెప్పారనేది కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. దీనికి సంబంధించి అంబటి రాంబాబు కొద్దిసేపటి క్రితం కోర్టు లోపలికి వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అంబటి రాంబాబు తరఫున పొన్నవోలు సుధాకర్ అయితే దీనికి సంబంధించి అడ్వకేట్ వాదనలు వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే 2023లో 23వ సంవత్సరంలో అంబటి రాంబాబుపై ఏదైతే లాటరీకి సంబంధించి లాటరీలో డబ్బులు అక్రమంగా వసూలు చేశారనే క్రమంలో ఆయన మీద కేసు నమోదు చేశారు. ఈ రోజు ఏదైతే పీటీ వారెంట్ పై అదే కేసు మీద అయితే అంబటి రాంబాబుని ఈ రోజు కోర్టుకు తీసుకొచ్చిన నేపథ్యం ఉంది. దాని మీద వాదనలు వినిపించే క్రమంలో కూడా న్యాయమూర్తి ఏదైతే 2023లో కేసుకు సంబంధించి ఇప్పుడు నిన్న సాయంత్రం కేసు కడతారా, దానికి సంబంధించి అన్ని కేసుల మీద బెయిల్ వస్తే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి బెయిల్ రాకుండా ఉండేందుకు కేసు కడతారా అని కూడా న్యాయమూర్తి పోలీసులకి అయితే సివాట్లు వేసినట్లుగా మనకు తెలుస్తుంది. మొత్తంగా దీనికి సంబంధించి అంబటి రాంబాబుకి దీనికి సంబంధించి కూడా ఈ కేసు మీద కూడా బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.